అంగన్వాడీ టీచర్ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఎదిగే కొలది ఒదిగి ఉండాలనే సూత్రం ఫాలో అయ్యారో ఏమో కానీ గిరిజన ప్రాంతం అభివృద్ధికి పెద్దపీట వేసేందుకు తన వంతుగా కృషి చేశారు. గిరిజనుల కష్టాలను దగ్గరగా చూశానని, మన్యం ప్రాంతం డెవలప్మెంట్ కోసం కృషి చేస్తానంటున్నారు ఎమ్మెల్యే మిరియాల శిరీష. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే ఆవిడ మీద ప్రత్యేక కథనం. రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన రంపచోడవరం నియోజకవర్గం ఒకటి. జిల్లాల పునర్విభజనకు ముందు రంపచోడవరం నియోజకవర్గం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది. విభజన తరువాత రంపచోడవరం నియోజకవర్గం అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోకి మారింది. నియోజకవర్గం మొత్తం ఏజెన్సీ ప్రాంతం కావటంతో ఇక్కడ పర్యాటకులు ప్రాంతాలు తిలకించేందుకు పర్యాటకులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుండి రంపచోడవరం నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా నిలిచింది. ఆ సమయంలో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉండటంతో 2009లో కాంగ్రెస్, 2014, 2019 వైసీపీ అభ్యర్థులను అక్కడి ప్రజలు గెలిపించారు. వారు చేసిన పనులకు కూడా సంతృప్తి చెందని ప్రజలు మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా మిరియాల శిరీషాదేవిని గెలిపించారు. రాజవొమ్మంగి మండలం అనంతగిరికి చెందిన మిరియాల శిరీష గిరిజన కోయ తెగకు చెందిన యువతి. బీడీ పూర్తి చేసిన తరువాత తన ప్రాంతంలోనే అంగన్వాడీ టీచర్గా ఉద్యోగాన్ని సంపాదించారు. ఉద్యోగ నిర్వహణలో ఆమెకు అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల మీద పూర్తి అవగాహన తెచ్చుకున్నారు. అలాగే స్థానిక సమస్యల విషయంలో కూడా శిరీషకు పూర్తి అవగాహన ఉండడం, ఆమె భర్త మఠం విజయభాస్కర్ తెలుగుదేశం పార్టీలో చురుకైన కార్యకర్తగా ఉండటం కలిసి వచ్చిందనే చెప్పాలి. నారా లోకేష్ నిర్వహించిన యువగలం పాదయాత్ర సమయంలో శిరీష తన భర్తతో కలిసి వెళ్లి నారా లోకేష్ తో భేటీ అయ్యారు. రంపచోడవరం ప్రాంత ప్రజలు, అంగన్వాడీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను లోకేష్ కు వివరించారు. అదే సమయంలో రంపచోడవరం ఎమ్మెల్యే టికెట్ తనకు ఇస్తే ఇక్కడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టంగా లోకేష్ కు వివరించారు. లోకేష్ తో మీటింగ్ తరువాత ఆమెకు వైసీపీ వర్గాల నుంచి బెదిరింపులు పెరిగాయి. అధికారుల వైపు నుంచి కూడా శిరీషకు రాజకీయాల వైపు వెళ్లొద్దని ఒత్తిళ్లు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. శిరీషకు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుండి పిలుపు వచ్చింది. అక్కడికి వెళ్లిన శిరీషకు నారా లోకేష్ బీ ఫామ్ ఇచ్చారు. రంపచోడవరం తెలుగుదేశం అభ్యర్థివి నువ్వే అంటూ ఎన్నికల్లో నిలిపారు. తెలుగుదేశం పార్టీ అన్నతో ఎన్నికల బరిలోకి దిగిన శిరీషకి వైసీపీ వర్గీయుల నుంచి ఎన్నో బెదిరింపులు, కోట్ల రూపాయలు ఇస్తామని ప్రలోభాలకు గురిచేసినా తలొక్కలేదు. వాటన్నిటినీ దాటుకుంటూ ధైర్యంగా ముందుకు అడుగువేసి ఎన్నికల్లో నిలిచి ఎమ్మెల్యేగా గెలిచారు. కూటమి ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత మరి 5 నెలల్లోనే అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన ప్రకారంగా మరి ఇక్కడ కూటమి ప్రభుత్వం మరి పెన్షన్లు 3,000 నుంచి 4,000 పెన్షన్లు ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఉచిత బస్సు ప్రయాణం అని మహిళలకు చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ వాళ్ళు ప్రజలు దృష్టిలో పెట్టుకొని ముందు గతం ప్రభుత్వం చేయలేని వాటిని కూడా వీళ్ళు ఈ ప్రభుత్వం వస్తే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గెలిస్తే ఇవన్నీ కూటమి ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత చేస్తారని ప్రజలందరూ నమ్మకం ప్రకారంగా ఓట్లు వేయటం జరిగిందండి. ఇక్కడ కూడా మంచి మెజార్టీ శిరీష గారు గెలిపించడం జరిగింది. మరి ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోకుండా ప్రజలకు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. పల్లెటూళ్ళకి రోడ్లు సదుపాయం లేక ప్రజలు జన్మన ఇల్లు కానీ కట్టుకోవడం కానీ రవాణా ట్రాన్స్పోర్టేషన్ గురించి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే దేవీపట్నం ముంపు ప్రాంతాల్లో కూడా చాలా సమస్య పరిష్కారం అవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది, అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. కాబట్టి ఈ ముంపు ప్రాంతాల యొక్క ప్రజల ప్రాంత సమస్యల్ని పరిష్కారం తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ప్రతి గ్రామాల్లో ఇది గతంలో జలజీవన్ మిషన్లో నీటి సదుపాయం కల్పించారు కేంద్ర ప్రభుత్వం నుంచి. అవి కూడా కొన్ని అవకతవకలు జరిగినాయి. అవి అవకతవకలు కొంచెం సరిచేసి ప్రస్తుత ప్రభుత్వం సరిదిద్దే అవసరం ఎంతైనా ఉంది. రంపచోడవరం నియోజకవర్గంలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, ఐపోలవరం పార్క్, రంప జలపాతం, రంప శివాలయం, పోచమ్మ గండి బోట్ పాయింట్ నుండి గోదావరిలో పాపికొండల అభివృద్ధిపై ఎమ్మెల్యే శిరీష ఫోకస్ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
నియోజకవర్గంలో రహదారులు సరిగా లేకపోవడంతో అటవీ ప్రాంతంలో ప్రయాణం చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. గిరిజనుల ముసుగులో ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గిరిజనులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. అవన్నీ ఒక రకంగా తీర్చుకుని రోజు రోజుకి తీర్చుకుంటూ వస్తున్నారు. మన నియోజకవర్గంలో విద్య కానీ, వైద్యం కానీ, రోడ్లు కానీ, రహదారులు, తాగునీరు కానీ చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ ఒక్కోటి అలా తీర్చుకుంటూ వస్తున్నారు. మన ఎమ్మెల్యే గారు అన్ని దృష్టికి రోజు క్యాంప్ ఆఫీస్లో రావటం, అందరు రావటం, వినతిపత్రాలు సేకరించడం జరుగుతుంది. అది ఒక్కోటి క్రమేణా ఒకేసారి జరగవు కాబట్టి కాలక్రమేణా తీరుస్తారు. అందువల్ల నియోజకవర్గంలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రహదారులు కానీ, త్రాగునీరు కానీ, వైద్యం కానీ, విద్య కానీ చాలా సమస్యలు ఉన్నాయి. ఇందులో కూడా గ్రామాల్లో, గిరిజన గ్రామాల నుంచి హాస్పిటల్ రావాలన్నా, ఒక హెడ్‌క్వార్టర్ రావాలన్నా రహదారుల దాకా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఏజెన్సీలో డోలు మోతలు కార్యక్రమాలు ఇంకా జరుగుతున్నాయి. నిన్నగాక మొన్న కూడా అలాగే జరిగింది. దానివల్ల త్వరలో ఈ కూటమి ప్రభుత్వం చాలా చక్కగా అన్ని సమస్యలను తీరుస్తుంది. ఆ విషయంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా పనిచేయడం జరుగుతుంది. ఎవరెన్ని ప్రలోభాలకు గురి చేసినప్పటికీ, ఎంత డబ్బు ఇస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చినప్పటికీ తాను లోకేష్ను ఏ సదుద్దేశంతో కలిశారో అదే విజన్తో ముందుకు సాగారు, గెలిచారు. భవిష్యత్తులోనే ఇదే తీరుతో వ్యవహరించి అభివృద్ధిలో తన లక్ష్యాన్ని చేరుకోవాలని ఆశిద్దాం.